శ్రీదేవి డ్రామా కంపెనీ వారి మా నాన్నకు పెళ్లిలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాసి పడతా సదియా. ఏ పాడండి. మొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. ఓయ్ వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డెక్కడెక్కడం డం. పెట్ట మల్లెపల్లి మల్లకు పెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకానా. డీజే టిల్లు పేరు విన్నిస్తే వేరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ను మారా. అది వేసుకోరా. 1 2 ఇదిగో పాట. 4 గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా. నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. సబ్బవరం పిల్ల మే సబ్బులోళం గాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోళం గాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోళం గాదా. నీ వీపు చూపలేదా, నీ వీపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా. సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళమే పిల్ల మేము. సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళమే పిల్ల మేము. చిన్న పెట్టాడంటే మడతా, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా. సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం కరిగిపోతాదే.
అవకాశం ఉంది దుమ్ములకే దమ్మునకుంది దాగుంది మత్తుకుంది మస్తుకుంది మూసుకొచ్చిన మోజు బాగుంది నచ్చింది అమ్మని ఎవ్వారం దాటినే గుణారం తెలకి చిటపట పేరుతున్నావే ఊరినా బంగారం నచ్చని బిడ్డూరం ఉతవా తాడు పేడ తెచ్చుకుందాము చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే చీకేలు నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే తోవంత అవలా తూగే నీ వెంట నువ్వెళ్ళే దారే మారిందా ఇవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు పైసా వసూలు ఎరగొట్టేశారు అందరూ ఫాదర్ ఓ రేంజ్ లో ఉంది పెర్ఫార్మెన్స్. ఇంద్రజ గారు, చూడ్డానికి కళ్ళ పండగ అనిపించింది, ఎందుకంటే మీరందరూ వాళ్ళతో కలిసి చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ పర్ఫార్మెన్స్. ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రాము మాస్టర్, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు రాము మాస్టర్. 2 generations కి కలిపి కొరియోగ్రాఫ్ చేయడం అది కొంచెం డిఫికల్ట్ టాస్క్, బట్ చాలా బాగా చేశారు. వెరీ నైస్. సూపర్ రాము. ఇంతమంది ఫాదర్స్ తో డాన్స్ చేయించావు. ఇవాళ మీ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. ట్విస్టులు నువ్వే కాదు, మేము కూడా ఇస్తున్నాం. ఏంటి ఎంత మంచి కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత మనకి వాళ్ళ డాడీతో విషెస్ చేద్దామని వాళ్ళ డాడీని పిలిపించాం. డాడీ కాదు, మమ్మీ కూడా వచ్చారు. అటు చూడు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇంకో ట్విస్ట్ చెప్పనా నీకు? ఏంటి? వాళ్ళ చెల్లి కూడా వచ్చింది. నీకు మీ పేరెంట్స్ ఉన్న ఒక స్వీటెస్ట్ మెమరీ? నేను నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేదు ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాన్న పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు. నేను 1 year బేబీ ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి హోటల్లో వర్క్ చేశారు. అమ్మ థియేటర్ లో పనిచేసేది. సో అన్ని చేసుకుంటూ పెంచారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఒక దగ్గర పండగ చేసుకునే టైంలో నాన్న ఒక ఈవెంట్ వచ్చింది, వెళ్తున్నాను నాన్న అని బండి వేసుకొని వెళ్తా ఉంటే అరే అని పిలిచారు. వెనక్కి తిరిగి ఏం నాన్న అని సీరియస్ గా అడిగితే, చెప్పులు కొనుక్కోవాలి, ముళ్ళు దిగుతున్నాయిరా, ఒక 100 రూపాయలు ఇస్తావా అని అడిగాడన్నా. మా నాన్న నాకు ఇంత చేశాడు, ఆయన నన్ను అడగడం ఏంటి, అంత బాధగా అడిగేసరికి ఇట్స్ లైక్ పెయిన్ఫుల్ గా అనిపించింది. బెస్ట్ అంటే అమ్మ అన్న. అమ్మ ఇమిటేటర్, మంచి ఇమిటేటర్. నాకు ఈ కళ అబ్బింది, ఈ కళ వచ్చింది అంటే మీన్స్ దట్ అమ్మ ఇమిటేట్ చేయడము, అమ్మతో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంతా అమ్మని చూసారు. సో చెల్లి అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటది. అలా అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య రాలేదు. సో మిస్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సార్, మీరు హ్యాపీగా ఉన్నారా మీ బాబుని చూసి? నాకైతే చాలా హ్యాపీ. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి. చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు
చిన్నప్పుడు కలిసి వెళ్ళడానికి అక్కడికి వచ్చి మీ చదవడానికి నేను అక్కడ ఎన్ని రాసేదానికి అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నేను పెళ్ళి జల్లెత్తి లేకుండా ఇక్కడికి దూరంగా ఉన్నదానికి అక్కడికి దగ్గర ఉన్నదానికి శత్రువు పెట్టి మీ శత్రువు వెళ్ళడానికి చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చింది మా అందరితోనే హ్యాపీగా ఉందాం. ఎంచుకున్నావు. నీకు డాన్స్ వచ్చా? డాన్స్ మరి మీ కూడా అంత పెద్ద కొరియోగ్రాఫ్ అయితే డాన్స్ రాకపోవడం ఏంటి? చిన్న స్టెప్ వేద్దాం. చిన్న రాబో, చిన్న మ్యూజిక్ అడమ్మా. ఎంత చక్కగా చిన్న పిల్లల్లో వేసారండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెప్పాలి సూపర్ సూపర్ అండ్ సూపర్. చాలా 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 హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థాంక్యూ. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. ఏంటి? ఇప్పుడు మీ ఫాదర్. మా ఫాదర్ వచ్చారా? నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ ఇంట్లో ఉంటారు మీ ఫాదర్. మీ ఫాదర్ తో ఇప్పుడైనా మాట్లాడాను ఫోన్లోనే. టీవీలోనే పెళ్లి చేసుకుంటున్నాడు, మామూలుగా పెళ్లి చేసుకుని ఎప్పుడు చూపిస్తాడు అని అడగమన్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిని చేసుకుంటారా, ఎవరు చేసుకుంటారో అది కూడా అడగమన్నారు. సో ఇంతమంది ఫాదర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానంటే ఎవరైనా సౌలే చెప్పి నేను చెప్తా. ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు. పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు. సార్ పెళ్లి మన చేతిలో ఉంటుంది సార్. దేవుడు రాస్తాడు అంటారు కదా. దేవుడు రాసినా మనం కూడా రాసుకోవాలి కదా కొంత. అంతా దేవుడు రాస్తాడు, మనం అలా కూర్చుంటే దేవుడు వచ్చి మనం పెడతాడు. అన్న భాస్కర్ అన్న, సారీ అన్న, నిన్న తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ నాన్న మీద నువ్వే బెటర్ అన్న. బాబు రామప్రసాద్ డాడీ లాస్ట్ ఇయర్ ఏంటన్నాడు? డాడీ ఇలాంటప్పుడు మనం ఎంజాయ్ చేసా అని వెళ్ళిపోవడం అంతేదా? అంతేనా? Thank you so much all the fathers and children. Thank you so much.